చాలా సంవత్సరాల తర్వాత నల్గొండ జిల్లాలో అడుగుపెట్టింది లక్ష్మీ పార్వతి గారు. మేడం చెప్పండి, 96 అనుకుంటా అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు నల్గొండలో. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఏపీలో పూర్తిగా ఉన్నారు. ఏపీ రాజకీయాల వైపు కూడా మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఎలా ఉండబోతుంది ఏపీలో? ఏపీలో చాలా అద్భుతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ నేతలు కూడా చాలామంది, మన కోమటిరెడ్డి గారు కూడా పొగిడారు కదా, ఇంకా అలాగే ఇంకా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా పొగుడుతూ ఉన్నారు. ఎందుకంటే అబ్బాయి ఒక్కటే, ఒక సామాజిక న్యాయం అనే ఒకే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. దాంట్లో ఇందాక కూడా చెప్పాను నేను, ఇందులో కులాలు మతాలు ప్రాంతాలు ఏమీ లేవు. అందుకే వైఎస్ఆర్ అవార్డు ఇచ్చినా కూడా ఇక్కడి నుంచి కూడా పిలిపించి ఆయన అవార్డు ఇవ్వటం జరిగింది. అందువల్ల ఆ రంగంలో ఎవరు గొప్పవాళ్ళో వాళ్ళకి అవార్డులు అందాలి, అదేవిధంగా ఎవరు పేదవాళ్ళో వాళ్ళకి లబ్ధి చేకూరాలి. ఇదే ఒక ఆశయంతో పనిచేస్తున్నారు ఆయన. సరే, ఇక ప్రతిపక్షం భయంకరంగా, అలాగే కొంత మీడియా ఎంత ఎగనిస్టు ప్రచారం చేస్తున్నా ప్రజలు మాత్రం గుండెల్లో పెట్టుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎట్లాగో, ఎన్టీఆర్ని ఎట్లాగో, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా అదే విధంగా వాళ్ళు అంత ఆదరిస్తున్నారు. అని మరోవైపు చూసినట్లయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వరుసగా డిన్నర్ మీటింగ్లు అంటూ చాలా వరకు పొత్తులని ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని కూడా వ్యాఖ్యలు. సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఎంతో చూసాం. మన అమ్మాయి శిరీష్ కంటే కూడా ఎంత తక్కువ ఓట్లు వచ్చినాయో కూడా అందరికీ తెలిసిందే. ఆయన బలం ఏంటో ఆయనకి తెలిసిపోయింది. సరే, అక్కడ ఏంటంటే కొంత కాపు బలం ఉందని అనుకుంటూ ఉన్నారు. 6% ఓటింగ్ కూడా ఉంది, కాదని అంటలేదు, కానీ అంత మాత్రం చాలదు. లాస్ట్ ఎలక్షన్స్లోనే 50% ఓటింగ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. వీళ్ళిద్దరూ కలిసి కూడా 44, 43 ఎంతో శాతం వచ్చింది. 151 సీట్లతో గెలిచాడు. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త సర్వేల ప్రకారం 60% పెరిగిపోయింది ఆయన ఓటింగ్. వీళ్ళు ఎప్పుడు చేరుకుంటారు మనం అనుకుందాం. అందుకనే అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం ఇక్కడ తెలంగాణకు కానీ అక్కడ ఆంధ్రాకు కానీ, ఆయన 2 ప్రాంతాల ప్రజలను మోసం చేశారు. అందువల్లనే అతను ఆ రోజు కూడా ఇక్కడ ఎంతమంది కాల్పుల్లో చనిపోయారండి అతని పరిపాలనలో. కరెంటు ఉద్యమం చేసినటువంటి రైతులు చనిపోయారు. అందువల్ల ఏంటంటే అతను ఒక అవినీతి పరుడు. ఆ అవినీతి పరుని ప్రజలు ఇప్పుడు వాస్తవాలు గుర్తించారు. అయిపోయింది, అతని చరిత్ర అయితే క్లోజ్ అయింది. ఆ భయంతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకొని తిరుగుతున్నారు. టీడీపీలో ఏం జరుగుతుంది మేడం? మన ఎన్టీఆర్ వర్ధంతి రోజు చూసాం, బాలకృష్ణ వచ్చి వెళ్ళగానే కూడా అక్కడ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కూడా తొలగించమని చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది? అదే, ఈ కుటుంబంలో నన్ను తొలగించలా వీళ్ళు, నన్ను బయటికి నెట్టారు. ఇప్పుడు ఆ అబ్బాయిని జూనియర్ ఎన్టీఆర్ని అలాగే నెట్టేశారు. అంటే ఏంటంటే ఒక అహంకారానికి ప్రతీక ఇదంతా కూడా. ఆ అబ్బాయి మనవడు కాదా ఎన్టీఆర్కి? హరికృష్ణ కొడుకు కాదా? కాదని చెప్పమనండి, మీ అన్నయ్య కొడుకే కదా. తనంతా తాను ఎదిగి తాతగారి గౌరవాన్ని పేరు నిలబెడుతుంది ఈరోజు జూనియర్ ఎన్టీఆరే కదా. ఆ స్థాయికి వెళ్ళిందా? మీరేమైనా సపోర్ట్ ఇచ్చారా అతనికి? లేదు కదా. మీరు ఎన్ని సినిమాలు చేసినా జూనియర్ ఎన్టీఆర్ అంత పేరు తెచ్చుకోలేకపోయారు కదా. అందువల్ల ఏంటంటే ఒక రకమైన జలస్సు, ఇంకో రకంగా వాళ్ళ అల్లుడికి కంటే కూడా గొప్ప పేరు ఉంది ఆ అబ్బాయికి ఆంధ్రాలో కూడా అనేది వాళ్ళ ఒక రకమైన ఇరిటేటింగ్గా నాకు అనిపించింది. అది సంకుచితత్వం, మంచిది కాదు. ఎన్టీఆర్ చాలా బ్రాడ్ మైండ్, బట్ వీళ్ళు చాలా నేరో మైండెడ్గా చూస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. వీళ్ళు ఎన్ని రకాల ప్రవర్తించినా అదంతా వాళ్ళకి మైనస్ అవుతుంది తప్ప ప్లస్ కాదు. మరోవైపు ఇవాళ వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల ఏపీ పీసీసీగా బాధ్యతలు కూడా స్వీకరిస్తున్నారు. ఇలా స్వీకరించనివ్వండి, ఎంతమంది అయినా రానివ్వండి. అంతకుముందు జగన్ వేరు, ఈరోజు పరిపాలనలోకి వచ్చాక ఉన్న జగన్ వేరు. ఏం లేదు, ప్రతి కుటుంబంలో ఒక చంద్రబాబు తయారవుతారు అంతే. రైట్, చూడొచ్చు. ఖచ్చితంగా కూడా మళ్ళీ ఏపీలో వైఎస్ జగన్ సీఎం అవ్వడం ఖాయం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసినా కానీ, చంద్రబాబు విషయాలు వేసినా కానీ ఖచ్చితంగా జగన్ సంక్షేమ పథకాలే మళ్ళీ జగన్ని మరోసారి గెలిపిస్తాయని కూడా లక్ష్మీ పార్వతి చెప్తుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.